డియర్ స్టూడెంట్స్, మీరు 10th క్లాస్ వరకు సైన్స్ అనగానే పిఎస్ ఫిజికల్ సైన్స్, న్యాచురల్ సైన్స్ అని 2 పార్ట్స్గా చదువుంటారమ్మా. ఇక్కడ ఇంటర్మీడియట్కి వచ్చేప్పటికి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సపరేట్ అవుతుందన్నమాట. కెమిస్ట్రీ సపరేట్ పేపరు, ఫిజిక్స్ సపరేట్ పేపరు. ఇక్కడ కెమిస్ట్రీ అనగానే ఫస్ట్ మనం వాట్ ఈజ్ మీన్ బై కెమిస్ట్రీ అమ్మా. ఇట్ ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ విచ్ డీల్స్ విత్ ద properties of matter and how one form of matter is converted into another form is called as a chemistry. And again I am repeating, chudandi, it is a branch of science which deals with the study of properties of matter and how one form of matter is converted into another form is called as a chemistry. And again, what in by matter means it has some minimum mass and occupies some space is called as a matter. And based upon physical state, matter is classified into 3 types of them: solid state, liquid state, gaseous state. And based upon physical state, matter is classified into 3 types of them: solids, liquids, gases. And ఇక్కడ ఈ సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్ అన్నప్పుడు ఫస్ట్ గ్యాసెస్. ఈ గ్యాసెస్ మధ్య ఇంటర్మాలిక్యులర్ డిస్టెన్స్ వచ్చి లార్జ్, ఇంటర్మాలిక్యులర్ డిస్టెన్స్ వచ్చి మినిమంగా ఉంటుందమ్మా. గ్యాసెస్లో ఇంటర్మాలిక్యులర్ డిస్టెన్స్ వచ్చి లార్జ్గా ఉంటుంది, ఇంటర్మాలిక్యులర్ ఫోర్స్ వచ్చి మినిమంగా ఉంటుంది. సాలిడ్స్లో దీనికి ఆపోజిట్. లిక్విడ్స్ అన్నప్పుడు ఈ సాలిడ్స్కి, గ్యాసెస్కి మిడిల్లో ఉండేవాటి లిక్విడ్స్ అంటాం. ఇక్కడ కెమిస్ట్రీ పరంగా వచ్చినప్పటికీ సబ్స్టెన్స్ ఈజ్ క్లాసిఫై ఇంటూ 3 టైప్స్ చెప్తాం: ఎలిమెంట్స్, కాంపౌండ్స్, మిక్సర్ అంటాం. ఇప్పుడు ఫస్ట్ మనం ఎలిమెంట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం అన్నాం. సోడియం అనే ఎలిమెంట్ని Na అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాము. దీన్ని మళ్ళీ ఏం డివైడ్ చేయలేము దాన్ని, దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎలిమెంట్ అంటాం. లిథియం అన్నాం, Li అని రాస్తాం. హైడ్రోజన్ అని రాస్తాం, H అని రాస్తాం. దీస్ ఆర్ కాల్డ్ ఎస్ ఏ ఎలిమెంట్స్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ ఇప్పుడు చెప్పిన సబ్స్టెన్స్ ఆర్ డివైడ్ ఇంటూ 3 టైప్స్ అమ్మా: ఎలిమెంట్స్, కాంపౌండ్స్, మిక్సర్. కాంపౌండ్ అన్నాం. కాంపౌండ్ అంటే ఇట్ ఈస్ కంబైన్డ్ బై 2 or more ఎలిమెంట్స్ బై వెయిట్ అమ్మ. ఫర్ ఎగ్జాంపుల్ H2O అన్నాం. H2O అంటే ఈ రేషియో వచ్చి 1:8 అని చెప్తాం. H2O అంటే ఏ రేషియో చెప్తాం? 1:8. అది ఎలా సార్ అంటే హైడ్రోజన్ అటామిక్ నెంబర్ 1, ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8. అదేవిధంగా నెక్స్ట్ CO2 అన్నాం. దీన్ని 6:16 అంటాం. కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ 6, ఆక్సిజన్ యొక్క అటామిక్ నెంబర్ 8. ఆ విధంగా 6:16 అంటాం. నెక్స్ట్ విధంగా ఇక్కడ ఇప్పుడు మనం చెప్పాం, ఇక్కడ ఎలిమెంట్, తర్వాత కాంపౌండ్, మిక్సర్ అమ్మ. మిక్సర్ అంటే వెన్ 2 or more ఆటమ్స్ కానీ, ఎలిమెంట్స్ కానీ, వెన్ 2 or more కాంపౌండ్స్ కానీ కలిస్తే దట్ ఈస్ కాల్డ్ ఇస్ ఏ మిక్సర్ అంటాం. మామూలుగా ఇక్కడ ఏ హోమోజీనియస్ మిక్సర్ ఆఫ్ 2 or more కాంపౌండ్స్ ఈజ్ కాల్డ్ ఎస్ ఏ సొల్యూషన్ అంటాం. దానికి ఎగ్జాంపుల్ NaCl ప్లస్ వాటర్ అంటాం. సోడియం క్లోరైడ్ని వాటర్లో డిజాల్వ్ చేస్తే ఆ సోడియం క్లోరైడ్ డివైడ్ వాటర్లో మిక్స్ అయిపోయి అదొక మిక్సర్గా ఫామ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ మిక్సర్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ కెమిస్ట్రీ పరంగా కెమికల్ యూనిట్స్ అంటే యాటమ్స్, మాలిక్యూల్స్, అయాన్స్ అని చెప్తాం. యాటమ్స్, మాలిక్యూల్స్, అయాన్స్ అని చెప్తాం. మనం ఫస్ట్ ఇక్కడ కెమిస్ట్రీలో మీరు ఆల్రెడీ పీరియాడిక్ టేబుల్ చదువుంటారమ్మా. ఆ పీరియాడిక్ టేబుల్లో లాంగ్ ఫామ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ మోస్లే పీరియాడిక్ టేబుల్ అంటాం. ఫస్ట్ మనం మామూలుగా పీరియాడిక్ టేబుల్లో ఎలిమెంట్స్ ఆర్ ఇక్కడ డివైడ్ ఇంటూ 4 బ్లాక్స్ చెప్తాం: S బ్లాక్, P బ్లాక్, D బ్లాక్, F బ్లాక్ అని. ఫస్ట్ ఇక్కడ మామూలుగా పీరియాడిక్ టేబుల్లో హారిజాంటల్ రోస్ ఆర్ కాల్డ్ ఎస్ ఏ పీరియడ్స్, వర్టికల్ కాలమ్స్ ఆర్ కాల్డ్ ఎస్ ఏ గ్రూప్స్ అని చెప్తాం. మనం ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ నుంచి అటామిక్ నెంబర్ 1 నుంచి
20 వరకు ఉండే ఎలిమెంట్స్ యొక్క అటామిక్ నెంబరు వాటి యొక్క అటామిక్ వెయిట్ని కనుక ఫస్ట్ నోట్ చేసుకుంటాం. ఫస్ట్ ఇక్కడ ఫస్ట్ గ్రూప్స్లో ఇక్కడ ఫస్ట్ మనం అటామిక్ నెంబర్ ప్రకారం అటామిక్ నెంబర్ దాన్ని ఏ లెటర్ డినోట్ చేస్తామంటే జెడ్ అనే లెటర్తో డినోట్ చేస్తాం. అటామిక్ మాస్ నెంబర్ ఆర్ అటామిక్ వెయిట్ని ఏ అనే లెటర్తో డినోట్ చేస్తాం. ఫస్ట్ మనం 1 to 20 ఎలిమెంట్స్ యొక్క అటామిక్ నెంబర్ వాటి యొక్క అటామిక్ వెయిట్స్ గురించి తెలుసుకుంటాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి. అటామిక్ నెంబర్ అటామిక్ వెయిట్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇక్కడ కెమిస్ట్రీలో ఈ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ కెమిస్ట్రీలో ఏదైనా ప్రాబ్లమ్స్ చేయాలన్నా అవి మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ అటామిక్ నెంబర్ ఫస్ట్ ఇక్కడ చూడండి, హైడ్రోజన్ తీసుకుందాం. దీని యొక్క అటామిక్ నెంబర్ ఎంత అంటే 1. అటామిక్ వెయిట్ వచ్చి 1.008 అంటాం. యాక్చువల్గా మన ప్రాబ్లమ్స్ అప్పుడు దాని యొక్క అటామిక్ వెయిట్ 1 అని రాసుకుంటాం. నెక్స్ట్ హీలియం అటామిక్ నెంబర్ వచ్చి 2, అటామిక్ వెయిట్ వచ్చి 4. తర్వాత లిథియం అటామిక్ నెంబర్ 3, అటామిక్ వెయిట్ వచ్చి 7. నెక్స్ట్ బెరీలియం అటామిక్ నెంబర్ 4, అటామిక్ వెయిట్ వచ్చి 9. తర్వాత బోరాన్ అటామిక్ నెంబర్ 5, అటామిక్ వెయిట్ వచ్చి 11. కార్బన్ అటామిక్ నెంబర్ 6, అటామిక్ వెయిట్ వచ్చి 12. నైట్రోజన్ అటామిక్ నెంబర్ 7, అటామిక్ మాస్ నెంబర్ వచ్చి 14. ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8, అటామిక్ వెయిట్ని అటామిక్ మాస్ నెంబర్ అనుకుంటామా 16. ఇవి 1 to 8 ఎలిమెంట్. ఫస్ట్ వన్ చూడండి, హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్. నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి, ఇక్కడ ఫ్లోరిన్ అటామిక్ నెంబర్ 9, అటామిక్ మాస్ నెంబర్ వచ్చి 19. తర్వాత నియాన్ అటామిక్ నెంబర్ 10, అటామిక్ మాస్ నెంబర్ వచ్చి 20. సోడియం అటామిక్ నెంబర్ 11, అటామిక్ మాస్ నెంబర్ వచ్చి 23. మెగ్నీషియం అటామిక్ నెంబర్ 12, అటామిక్ మాస్ నెంబర్ వచ్చి 24. అల్యూమినియం అటామిక్ నెంబర్ 13, మాస్ నెంబర్ వచ్చి 27. సిలికాన్ 14, మాస్ నెంబర్ వచ్చి 28. తర్వాత పాస్పరస్ 15, అటామిక్ మాస్ నెంబర్ వచ్చి 31. సల్ఫర్ 16, 32. క్లోరిన్ 17, 35.5. నెక్స్ట్ ఇక్కడ రాస్తుందమ్మా ఆర్గాన్ అటామిక్ నెంబర్ 18, మాస్ నెంబర్ వచ్చి 40. పొటాషియం 19, అటామిక్ వెయిట్ 39. కాల్షియం 20, 40. ఇవి 1 నుంచి అటామిక్ నెంబర్ 1 నుంచి అటామిక్ నెంబర్ 20 వరకు ఆ ఎలిమెంట్స్ యొక్క నేమ్స్ వాటి యొక్క అటామిక్ వెయిట్స్ ఇవి బాగా నేర్చుకోండాలి. ఇవి కాకుండా నెక్స్ట్ ఇంకొక 10 ఎలిమెంట్స్ ఆ ఎలిమెంట్స్ ఎందుకు చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఫస్ట్ ఇవి రఫ్ చేస్తున్నాను చూడండి. ఇవి రఫ్ చేసి ఇక్కడ రాస్తున్నాను చూడండి.
ఇక్కడ నేను 1 నుంచి 20 వరకు రాశాను. నెక్స్ట్ ఎక్కువగా మెయిన్లీ యూజ్ చేసే ఒక 10 ఎలిమెంట్స్ ఉన్నాయి. క్రోమియం, దీని యొక్క అటామిక్ నెంబర్ వచ్చి 24, అటామిక్ వెయిట్ వచ్చి 52. తర్వాత మ్యాంగనీస్, అటామిక్ నెంబర్ 25, అటామిక్ వెయిట్ వచ్చి 55. ఐరన్ 26 అటామిక్ నెంబర్, దాని యొక్క అటామిక్ వెయిట్ వచ్చి 56. కాపర్ అటామిక్ నెంబర్ వచ్చి 29, అటామిక్ వెయిట్ 63.5. జింక్ 30 అటామిక్ నెంబర్, మాస్ నెంబర్ వచ్చి 65.4 అని చెప్తాం. ఇవి మెయిన్గా కొన్ని ఎలిమెంట్స్ యొక్క అటామిక్ నెంబర్స్, అటామిక్ వెయిట్స్ ఇవి బాగా నేర్చుకోవాలన్నమాట. ఇవి వస్తేనే నెక్స్ట్ మనం ఇక్కడ కెమిస్ట్రీ అయిన ప్రాబ్లమ్స్ కానీ అవి చేయడానికి యూజ్ అవుతున్నాయి. మనం ఇప్పుడు ఆల్రెడీ పీరియాడిక్ టేబుల్ అని చెప్పాను. పీరియాడిక్ టేబుల్లో ఎలిమెంట్స్ అని చెప్పాం మనం. హారిజాంటల్ రోస్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ పీరియడ్స్, వర్టికల్ కాలమ్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ గ్రూప్స్. మనం ఈ గ్రూప్స్లో ఫస్ట్ ఏ గ్రూప్ నుంచి 7th ఏ గ్రూప్ వరకు ఉండే ఎలిమెంట్స్ని తెలుసుకుంటాం. ఫస్ట్ ఇవి చూడండి. ఇప్పుడు నేను చెప్పినవి ఈ అటామిక్ నెంబర్స్ అండ్ అటామిక్ వెయిట్స్. ఇప్పుడు నెక్స్ట్ మనం మామూలుగా పీరియాడిక్ టేబుల్ అనగా మీకు 10th క్లాస్లో చూస్తుంటారు మీరు పీరియాడిక్ టేబుల్లో. ఈ పీరియాడిక్ టేబుల్లో ఎలిమెంట్స్ ఆర్ క్లాసిఫై ఇంటూ 4 బ్లాక్స్ అని చెప్తాం. ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్, ఎఫ్ బ్లాక్ అని చెప్తాం. మనం ఇక్కడ ఇప్పుడు చెప్పాను మీకు ఎలిమెంట్స్లో ఈ గ్రూప్స్లో హారిజాంటల్ రోస్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ పీరియడ్స్, వర్టికల్ కాలమ్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ గ్రూప్స్ అని చెప్తున్నాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఇక్కడ గ్రూప్స్ అంటే ఇక్కడ చూడండి పీరియాడిక్ టేబుల్ని మామూలుగా ఈ విధంగా డివైడ్ చేస్తాం. ఎస్ బ్లాక్, పి బ్లాక్, ఈ మిడిల్లో డి బ్లాక్, కింద బాటంలో ఎఫ్ బ్లాక్ అని. ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్, ఎఫ్ బ్లాక్ అని. ఈ ఎస్ బ్లాక్లో 2 గ్రూప్స్ ఉంటాయి. ఫస్ట్ ఏ గ్రూప్, సెకండ్ ఏ గ్రూప్ అని చెప్తాం. ఫస్ట్ ఏ గ్రూప్లో ఉండే ఎలిమెంట్స్ యొక్క నేమ్స్ రాస్తున్నాను చూడమ్మా. ఇక్కడ లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం అమ్మ. ఫస్ట్ ఏ గ్రూప్లో ఉండే ఎలిమెంట్స్ ఏంటంటే లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం అమ్మ. ఈ ఫస్ట్ ఏ గ్రూప్ని ఇంకో పేరు ఏం పేరంటే వీటిని ఆల్కలీ మెటల్స్ అంటాము. ఇది కూడా మీకు ఆల్రెడీ 10th క్లాస్లో వచ్చిందమ్మా. ఇది ఈ గ్రూప్స్ అని వచ్చి ఉంటాయి మీకు. లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం. ఎక్సెప్ట్ ఫ్రాన్షియం, ఆల్ దీస్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ ఆల్కలీ మెటల్స్ అంటాము. Why these elements are called alkali metals ante these elements reacts with water to form strong alkalis because these are called as a alkali metals antam. Malli chudandi ikkada these elements reacts with water to form strong alkalis. Because of this reason they are called as a alkali metals. వాట్ ఇన్ బై ఆల్కలీ అంటే బేస్ అని. బేస్ ఇంకో నేమే ఆల్కలీస్ అంటాం. దీస్ ఎలిమెంట్స్ అన్న ఫర్ ఎగ్జాంపుల్ లిథియం తీసుకుందాం. లిథియంని వాటర్తో రియాక్ట్ చేస్తే లిథియం హైడ్రాక్సైడ్ ఫామ్ అవుతుందమ్మా. సోడియం తీసుకున్నాం. సోడియంని వాటర్తో రియాక్ట్ చేస్తే సోడియం హైడ్రాక్సైడ్. బికాస్ ఆఫ్ దిస్ రీజన్ దీస్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ ఆల్కలీ మెటల్స్ అంటాం. మళ్ళీ చూడండి ఇక్కడ ఫస్ట్ ఏ గ్రూప్లో ఉండే ఎలిమెంట్స్ లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం. ఈ ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఏ ఆల్కలీ మెటల్స్ అంటాం. వై దీస్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ ఆల్కలీ మెటల్స్ అంటే దీస్ ఎలిమెంట్స్ reacts with water to form strong alkalis. Because of this reason these are called as a alkali metal.
మీకు ఇప్పుడే చెప్పాను ఇక్కడ ఎక్సెప్ట్ ఫ్రాన్షియం ఆల్ దీస్ ఆర్ ఆల్కలీ మెటల్స్ అన్నాం. అయితే వాట్ ఈజ్ అబౌట్ ఫ్రాన్షియం అంటే ఇట్ ఈస్ ఎ రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అమ్మ. వాట్ ఇన్ బై రేడియో యాక్టివిటీ అంటే ద స్పాంటేనియస్ న్యాచురల్ ఎమిషన్ ఆఫ్ ఆల్ఫా బీటా గామా పార్టికల్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ రేడియో యాక్టివిటీ అంటాం. ఇట్ వాజ్ ప్రపోజ్డ్ బై హెన్రీ బెకరల్ అమ్మ. మామూలుగా మనం ఎవ్రీ యాటమ్ కన్సిస్ట్ ఆఫ్ 3 ఫండమెంటల్ పార్టికల్స్ చెప్తాం, ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్. అదే రేడియో యాక్టివిటీ అంటే ద స్పాంటేనియస్ న్యాచురల్ ఎమిషన్ ఆఫ్ ఆల్ఫా బీటా గామా ఈజ్ కాల్డ్ యాజ్ ఏ రేడియో యాక్టివిటీ అంటాం. ఇట్ వాజ్ ప్రపోజ్డ్ బై హెన్రీ బెకరల్ అంటాము. అందుకని ఇక్కడ ఫ్రాన్షియం ఈజ్ ఏ రేడియో యాక్టివ్ ఎలిమెంట్. వాట్ ఈజ్ ద రేడియో యాక్టివ్ ఎలిమెంట్ ప్రెసెంట్ ఇన్ ఫస్ట్ ఏ గ్రూప్ అంటే ఫ్రాన్షియం అని చెప్తాం. అప్పటికి ఇవి ఫస్ట్ ఏ గ్రూప్లో ఉండే ఎలిమెంట్స్ నేమ్స్ మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం. Except francium, these elements are called as a alkali metals అంటాం. ఇప్పుడు ఇందాక చెప్పాను why these are alkali metals అంటే these elements reacts with water to form strong alkalis because they are called as a alkali metals అన్నాం. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అమ్మ. బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం. మళ్ళీ చూడండి ఇక్కడ సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, రేడియం. ఈ సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ని ఏమంటాం అంటే ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అంటాము. సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ని ఏమంటాం అంటే ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అంటాం. ఈ వై దీస్ ఆర్ కాల్డ్ ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అంటే దీస్ ఎలిమెంట్ ఆక్సైడ్స్ డిజాల్వ్ ఇన్ వాటర్ టు గివ్ స్ట్రాంగ్ ఆల్కలీస్ బికాస్ దే ఆర్ కాల్డ్ ఎస్ ఏ ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అంటాం. ఇక్కడ ఎక్సెప్ట్ radon, all these elements are called as a alkaline earth metals అంటాం. alkaline earth metals. ఇక్కడ మనం ఇప్పుడు ఫస్ట్ ఏ సెకండ్ ఏ గ్రూప్ తెలుసుకుందాం. ఈ రెండు కూడా దీస్ టూ గ్రూప్స్ బిలాంగ్స్ టు ఎస్ బ్లాక్ అని చెప్పానమ్మా. దీస్ టూ ఎలిమెంట్ బిలాంగ్స్ టు ఎస్ బ్లాక్ అని చెప్తున్నాం. ఇప్పుడు ఎస్ బ్లాక్లో ఉండే గ్రూప్స్ ఎన్ని గ్రూప్స్? ఫస్ట్ ఏ గ్రూప్, సెకండ్ ఏ గ్రూప్. ఫస్ట్ ఏ గ్రూప్ని ఆల్కలీ మెటల్స్ అన్నాం. సెకండ్ ఏ గ్రూప్ని ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అన్నాం. ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ ఆల్కలీ మెటల్స్ అని చెప్పాను. దీస్ ఎలిమెంట్స్ డిజాల్వ్ ఇన్ వాటర్ టు గివ్ స్ట్రాంగ్ ఆల్కలీస్ బికాస్ దే ఆర్ కాల్డ్ ఎస్ ఏ ఆల్కలీ మెటల్స్ అన్నాం. ఈ సెకండ్ ఏ గ్రూప్కి వచ్చేప్పటికి దీస్ ఎలిమెంట్ ఆక్సైడ్స్ dissolved in water to give strong alkalis because they are called as a alkaline earth metals అన్నాం. అప్పటికి ఫస్ట్ ఏ సెకండ్ ఏ గ్రూప్ బిలాంగ్స్ టు విచ్ బ్లాక్ అంటే ఏం చెప్తాం? ఎస్ బ్లాక్ అని చెప్తాం. వాట్ ఈస్ ద రేడియో యాక్టివ్ ఎలిమెంట్ ప్రెసెంట్ ఇన్ ఫస్ట్ ఏ గ్రూప్ అంటే ఫ్రాన్షియం. వాట్ ఈస్ ద రేడియో యాక్టివ్ గ్రూప్ ఎలిమెంట్ ప్రెసెంట్ ఇన్ సెకండ్ ఏ గ్రూప్ అంటే రేడియం అని చెప్తాం. నెక్స్ట్ పీ బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. ఈ పీ బ్లాక్లో 6 గ్రూప్స్ ఉన్నాయమ్మా. పీ బ్లాక్లో ఎన్ని గ్రూప్స్ ఉన్నాయంటే 6 గ్రూప్స్. థర్డ్ ఏ, ఫోర్త్ ఏ, ఫిఫ్త్ ఏ, సిక్స్త్ ఏ, సెవెంత్ ఏ, ఎయిత్ ఏ అని చెప్తాం. పీ బ్లాక్లో ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి? 6 గ్రూప్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడ థర్డ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అమ్మ. ఇక్కడ చూడండి, థర్డ్ ఏ గ్రూప్లో ఉండే ఎలిమెంట్స్ ఏంటంటే బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం,
థాలియం అమ్మ. బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం. మనం ఇందాక ఫస్ట్ ఏ గ్రూప్కి ఒక నేమ్ చెప్పాను, ఆల్కలీ మెటల్స్ అన్నాం. సెకండ్ ఏ గ్రూప్కి ఆల్కలీ మెటల్స్ అన్నాం. అయితే వీటికి అనదర్ నేమ్ ఏం లేదమ్మా. వీటిని ఏమంటాం అంటే బోరాన్ ఫ్యామిలీ అంటాం. దీన్ని థర్డ్ ఏ గ్రూప్ని ఏమంటాం అంటే బోరాన్ ఫ్యామిలీ. ఈ థర్డ్ ఏ గ్రూప్లో ఉండే ఎలిమెంట్స్ బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం అనమాట. నెక్స్ట్ ఈ థర్డ్ ఏ గ్రూప్కి వేరే అనదర్ నేమ్ ఏం లేదు కాబట్టి దీన్ని ఏమంటాం అంటే బోరాన్ ఫ్యామిలీ అంటాం. నెక్స్ట్ ఫోర్త్ ఏ గ్రూప్కి వస్తాం. ఫోర్త్ ఏ గ్రూప్కి వచ్చేప్పటికి కార్బన్, సిలికాన్, జెర్మేనియం, టిన్, లెడ్. కార్బన్, సిలికాన్, జెర్మేనియం, టిన్, లెడ్. దీస్ ఆర్ కాల్డ్ ఎస్ ఏ కార్బన్ ఫ్యామిలీ అంటాం. ఇక్కడ ఈ పి బ్లాక్లో థర్డ్ ఏ గ్రూప్కి ఫోర్త్ ఏ గ్రూప్కి వేరే నేమ్ ఏం లేదు. అందుకని థర్డ్ ఏ గ్రూప్ని ఏమంటాం అంటే బోరాన్ ఫ్యామిలీ అంటాం. ఫోర్త్ ఏ గ్రూప్ని ఏమంటాం అంటే కార్బన్ ఫ్యామిలీ అంటాం. మళ్ళీ చూడండి, ఇక్కడ థర్డ్ ఏ గ్రూప్లో ఉండే ఎలిమెంట్స్ బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం. ఫోర్త్ ఏ గ్రూప్లో ఉండే ఎలిమెంట్స్ ఏంటంటే కార్బన్, సిలికాన్, జెర్మేనియం, టిన్, లెడ్. ఇవన్నీ కూడా ఫోర్త్ ఏ గ్రూప్లో. మీరు ఇంటర్మీడియట్లో ఈ ఫస్ట్ ఇయర్లో ఈ మళ్ళీ 4A గ్రూప్ వరకు లెసన్స్ వస్తాయమ్మా. ఫస్ట్ ఏ, సెకండ్ ఏ గ్రూప్ వచ్చి ఒక లెసను, థర్డ్ ఏ ఒకటి, ఫోర్త్ ఏ, ఇవన్నీ ఫస్ట్ ఇయర్లో వస్తాయి. మళ్ళీ సెకండ్ ఇయర్లో 5th ఏ, 6th ఏ, 7th ఏ, 8th ఏ ఇస్తాం. ఇప్పుడు చూడండి, 5th ఏ గ్రూప్లో ఉండే ఎలిమెంట్స్ ఏంటంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ, బిస్మత్. 5th ఏ గ్రూప్లో ఉండే ఎలిమెంట్స్ ఏంటంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ, బిస్మత్. ఈ 5th ఏ గ్రూప్ ఎలిమెంట్స్కి ఇంకో నేమ్ ఏంటంటే నికోజన్స్ అంటాము. గుర్తుపెట్టుకోవాలి నేమ్స్. ఇందాక ఫస్ట్ ఏ గ్రూప్ని ఆల్కలీ మెటల్స్ అన్నాం, సెకండ్ ఏ గ్రూప్ని ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అన్నాం. థర్డ్ ఏ గ్రూప్కి ఫోర్త్ ఏ గ్రూప్కి వేరే నేమ్ లేదు చెప్పాను. ఫోర్త్ ఏ గ్రూప్ని బోరాన్ ఫ్యామిలీ అంటాం. థర్డ్ ఏ గ్రూప్ని బోరాన్ ఫ్యామిలీ అంటాం. ఫోర్త్ ఏ గ్రూప్ని కార్బన్ ఫ్యామిలీ అంటాం. ఇప్పుడు 5th గ్రూప్కి అనదర్ నేమ్ చెప్పాను, నికోజన్స్ అంటాం. ఈ 5th గ్రూప్లో ఉండే ఎలిమెంట్స్ ఏంటంటే నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ, బిస్మత్. నెక్స్ట్ 6th ఏ గ్రూప్ తీసుకుందాం. 6th ఏ గ్రూప్లో ఆక్సిజన్, సల్ఫర్, సెలీనియం, టెలూరియం, పొలోనియం అమ్మ. ఇవి 6th ఏ గ్రూప్లో. మీకు ఇందాక ఫస్ట్ ఏ గ్రూప్లో సెకండ్ ఏ గ్రూప్లో రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ చెప్పాను. ఫస్ట్ ఏ గ్రూప్లో ఉండే రేడియో యాక్టివ్ ఎలిమెంట్ ఏంటంటే ఫ్రాన్షియం. సెకండ్ ఏ గ్రూప్లో ఉండే రేడియో యాక్టివ్ ఎలిమెంట్ ఏంటంటే రేడియం. అదే ఇక్కడ 6th ఏ గ్రూప్లో వచ్చేప్పటికి పొలోనియం ఈజ్ ద రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అని చెప్పాను. మీకు ఆల్రెడీ ఇందాకే చెప్పాను. వాట్ ఈజ్ మీన్ బై రేడియో యాక్టివిటీ అంటే ద స్పాంటేనియస్ న్యాచురల్ ఎమిషన్ ఆఫ్ ఆల్ఫా, బీటా, గామా పార్టికల్స్ ఈజ్ కాల్డ్ ఎస్ ఏ రేడియో యాక్టివిటీ అని చెప్పాను. ఇక్కడ 6th ఏ గ్రూప్లో ఉండే రేడియో యాక్టివ్ ఎలిమెంట్ ఏంటంటే పొలోనియం అని చెప్పాం. ఈ 6th ఏ గ్రూప్ ఎలిమెంట్స్కి ఇంకో నేమ్ ఏంటంటే చాల్కోజెన్స్ అంటాం. 6th ఏ గ్రూప్ ఎలిమెంట్కి ఇంకో నేమ్ ఏంటంటే చాల్కోజెన్స్. వాట్ ఈజ్ బై చాల్కోజెన్స్ అంటే దే ఆర్ ఓర్ ఫార్మింగ్ ఎలిమెంట్స్ అంటాము. దే ఆర్ ఓర్ ఫార్మింగ్ ఎలిమెంట్. బికాస్ ఆఫ్ దిస్ రీజన్ దే ఆర్ కాల్డ్ ఎస్ ఏ చాల్కోజెన్స్ అంటాం. నెక్స్ట్ 7th ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అమ్మ. ఈ 7th ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అంటే ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, అస్టాటిన్ అమ్మ. chlorine, bromine, iodine, astatine. What is the radioactive present in 7th A group element? Astatine అంటాం.
ఈ 7th ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఇంకో నేమ్ ఏంటంటే హాలోజన్స్ అంటాము. 7th ఏ గ్రూప్ ఎలిమెంట్స్నే ఉంటాం హాలోజన్స్ అంటాం. వై దే ఆర్ కాల్డ్ హాలోజన్స్ అంటే దే ఆర్ సీ సాల్ట్ ప్రొడ్యూసర్స్ అని చెప్తాము. వై దే ఆర్ కాల్డ్ ఎస్ ఎ హాలోజన్స్ అంటే దే ఆర్ కాల్డ్ ఎస్ ఎ సీ సాల్ట్ ప్రొడ్యూసర్స్ అని చెప్తాం. నెక్స్ట్ ఇంకా 8th ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అమ్మ హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, xenon, రేడాన్ అని చెప్తాము. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, xenon, రేడాన్ వీటికి చాలా నేమ్స్ ఉన్నాయమ్మా. 0 గ్రూప్ ఎలిమెంట్స్ అంటాం, ఆర్ ఇనర్ట్ గ్యాసెస్ ఆర్ రేర్ గ్యాసెస్ అంటాం. ఎక్సెప్ట్ రేడాన్ దే ఆర్ కాల్డ్ ఎస్ ఏ ఎయిరోజన్స్ అని కూడా అంటాము. వై దే ఆర్ కాల్డ్ ఎయిరోజన్స్ అంటే ఎక్సెప్ట్ రేడాన్ ఆల్ దీస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎయిర్ బికాస్ దే ఆర్ కాల్డ్ ఎస్ ఏ ఎయిరోజన్స్ అంటాం. దీంట్లో చూడండి హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, xenon, రేడాన్. మీకు ఆల్రెడీ 10th క్లాస్లో మీరు కెమికల్ బాండ్ లెసన్ చదువుంటారమ్మా. అక్కడ ఆక్టెట్ రూల్ అని వస్తుంది. ద టెండెన్సీ ఆఫ్ ఎన్ ఆటమ్ బై లూజింగ్ ఆర్ షేరింగ్ by losing or gaining or sharing to get 8 electrons in their outermost shell, that is called as a octet rule అని చెప్తాం. ఈ 17th 18th గ్రూప్ ఎలిమెంట్స్ యొక్క అవుటర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చెప్పంటే NS2 NP6 ఎక్సెప్ట్ హీలియం అంటాం. NS2 NP6 అనగానే పైన చూడండి 2 + 6 8 వస్తాయి. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ ఆక్టెట్ రూల్ అంటాం. The tendency of an atom by losing or gaining or sharing 8 electrons in their outermost shell, that is called as a octet rule అంటాము. ఇవి ఈ పీరియాడిక్ టేబుల్ ఉండే మెయిన్ గ్రూప్స్ అమ్మ. ఫస్ట్ ఇయర్లో మీరు ఫస్ట్ ఏ నుంచి 4th ఏ గ్రూప్ వరకు, సెకండ్ ఇయర్లో 5th ఏ గ్రూప్ నుంచి 18th గ్రూప్ వరకు వస్తుంటాయి. కట్ చేసి ఫస్ట్ ఏ గ్రూప్ నుంచి 4th ఏ వరకు ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో 5th ఏ గ్రూప్ నుంచి 18th గ్రూప్ వరకు వస్తుంటాయమ్మా. ఇప్పుడు మళ్ళీ చూడండి ఒకసారి, మళ్ళీ ఫస్ట్ ఏ గ్రూప్లో ఉండే ఎలిమెంట్స్ యొక్క నేమ్స్ చెప్తున్నాను చూడండి. లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం. ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఇంకో నేమ్ ఏందని చెప్పానమ్మా ఆల్కలీ మెటల్స్ అని చెప్పాం. వై దీస్ ఆర్ కాల్డ్ ఆల్కలీ మెటల్స్ అంటే these elements reacts with water to form strong alkalis because they are called as a alkali metals అని చెప్పాం. నెక్స్ట్ సెకండ్ ఏ గ్రూప్లో ఉండే ఎలిమెంట్స్ బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్టాన్షియం, బేరియం, రేడియం. దీస్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ చెప్పిన ఆల్కలైన్ ఎర్త్ మెటల్. వై దీస్ ఆర్ కాల్డ్ ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ అంటే దీస్ ఎలిమెంట్ ఆక్సైడ్స్ reacts with water to form strong alkalis because they are called as alkaline earth metals చెప్పాం. థర్డ్ ఏ గ్రూప్లో ఉండే ఎలిమెంట్స్ చెప్పాం. వీటికి అనదర్ నేమ్ లేదు కాబట్టి దీన్ని బోరాన్ ఫ్యామిలీ అన్నాం. బోరాన్, అల్యూమినియం, గ్యాలియం, ఇండియం, థాలియం. తర్వాత 4th ఏ గ్రూప్ ఎలిమెంట్స్ చెప్పాం. కార్బన్, సిలికాన్, జెర్మేనియం, టిన్, లెడ్ అని చెప్పినాం. ఈ 5th దీనికి కూడా కార్బన్ ఫ్యామిలీ. 5th ఏ గ్రూప్లో ఉండే ఎలిమెంట్స్ చెప్పాను. నైట్రోజన్, ఫాస్ఫరస్, ఆర్సెనిక్, యాంటిమోనీ, బిస్మత్. ఈ 5th ఏ గ్రూప్నే 15th గ్రూప్ అని కూడా రాస్తారమ్మా. ఇది గుర్తుపెట్టుకోవాలి. 5th ఏ గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ ఆల్సో కాల్డ్ ఎస్ ఏ 15. ఇంకా థర్డ్ ఏని 13th అంటాం. 4th ఏని 14th గ్రూప్ ఎలిమెంట్స్ అంటాం. ఇక్కడ ఈ 5th ఏ గ్రూప్లో 15th గ్రూప్ ఇంకో నేమ్ చెప్పాను, వీటిని నికోజన్స్ అంటాం. నెక్స్ట్ 6th ఏని 16th గ్రూప్ ఎలిమెంట్స్ చెప్పాం. ఈ 6th ఏ గ్రూప్ ఎలిమెంట్ ఇంకో నేమ్ చెప్పాను చాల్కోజన్స్ అంటాం. వై దే ఆర్ కాల్డ్ చాల్కోజన్స్ అంటే దే ఆర్ ఓర్ ఫార్మింగ్ ఎలిమెంట్స్ అని చెప్పాం. నెక్స్ట్ 7th ఏ గ్రూప్ని 17th గ్రూప్ అని చెప్పాను. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్,
అయోడిన్, అస్టాటిన్. తర్వాత 8th A గ్రూప్నే 18th గ్రూప్ ఎలిమెంట్స్ అంటాం. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్ అమ్మ. ఇక్కడ చెప్పాను 18th గ్రూప్ ఎలిమెంట్ చాలా నేమ్స్ ఉన్నాయి. ఇనర్ట్ గ్యాసెస్ అంటాం, రేర్ గ్యాసెస్ అంటాం, తర్వాత ఏరోజన్స్ అని కూడా అంటాం. వై దే ఆర్ కాల్డ్ ఏరోజన్స్ అంటే ఎక్సెప్ట్ రేడాన్ ఆల్ దీస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎయిర్ బికాస్ దే ఆర్ కాల్డ్ ఎస్ ఏ ఏరోజన్స్ అంటాం. ఇవి మనకు ఫస్ట్ ఏ గ్రూప్ నుంచి 7th A గ్రూప్ వరకు ఉండే ఎలిమెంట్స్ అమ్మ. ఈ ఎలిమెంట్స్ యొక్క నేమ్స్ అవి బాగా గుర్తుపెట్టుకోండి. అవి మామూలుగా ఎప్పుడైనా మోర్ ఎనర్జీ ఉంటే లెస్ స్టేబుల్, లెస్ ఎనర్జీ ఉంటే మోర్ స్టేబుల్ అంటాం. ఇక్కడ మాలిక్యూల్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ కంబైన్ టు గివ్ మాలిక్యూల్ అంటాం. ఇక్కడ హోమోజినియస్ మాలిక్యూల్స్, హెట్రోజినియస్ మాలిక్యూల్స్ ఉన్నాం. సేమ్ టైప్ ఆఫ్ ఆటమ్స్ కంబైన్డ్ అయితే దాన్ని హోమోజీనియస్ అంటాం. దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, He2O2 N2 Cl2 అంటాం. ఇక్కడ రెండు సేమ్ యాటమ్ He2 అన్నాం అంటే రెండు హైడ్రోజన్ యాటమ్స్ కంబైన్డ్ అయితే, ఆ విధంగా రెండు సేమ్ యాటమ్స్ కంబైన్డ్ అయితే దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ హోమోజీనియస్ మాలిక్యూల్ అంటాం. అదేవిధంగా హెట్రోజీనియస్ మాలిక్యూల్, దీనికి ఎగ్జాంపుల్ HCl, NH3, CH4. ఈ విధంగా 2 డిఫరెంట్ యాటమ్స్ కంబైన్డ్ అయితే ఫామ్ అయ్యేదాన్ని హెట్రోజినియస్ మాలిక్యూల్ అంటాం. అదే ఇక్కడ అటామిసిటీ, ద టోటల్ నెంబర్ ఆఫ్ యాటమ్స్ combined in a molecule is called as a atomicity అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ He2 అన్నాం, దీంట్లో ఎన్ని హైడ్రోజన్ యాటమ్స్ కంబైండ్ ఉన్నాయి? 2. అందుకని దీని యొక్క అటామిసిటీ ఎంత అంటే 2 అని చెప్తాం. నెక్స్ట్ HCl, ఇది కూడా 2, ఒక హైడ్రోజన్ ఒక క్లోరిన్, దీని యొక్క అటామిసిటీ ఎంత అంటే 2 అని చెప్తాం. నెక్స్ట్ NH3, దీంట్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి? ఒక నైట్రోజన్ 3 హైడ్రోజన్ ఐటమ్స్ ఉన్నాయి, దీని యొక్క అటామిసిటీ ఎంత అంటే 4 అని చెప్తాం. అదేవిధంగా CHCl3, దీంట్లో ఎన్ని ఐటమ్స్ కంబైన్డ్ ఉన్నాయి? ఒక కార్బన్, ఒక హైడ్రోజన్, 3 క్లోరిన్స్ అంటే 5 ఉన్నాయి. ఇక్కడ 2 ఉంటే దీన్ని డైఅటామిక్ అంటాం, 3 ఉన్నాయనుకోండి ట్రైఅటామిక్, 4 ఉంటే టెట్రాటామిక్, 5 ఉంటే పెంటాటామిక్ అంటాం అనమాట. ఇక్కడ వాట్ ఇన్ బై అటామిసిటీ అంటే ద టోటల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ present in a molecule is called as a atomicity అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇటు చూడండి, what is the atomicity of KMnO4 అన్నాం. దాంట్లో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి? పొటాషియం, మ్యాంగనీస్, ఆక్సైడ్. అప్పుడు దాని యొక్క అటామిసిటీ ఎంత అంటే 6 అని చెప్తాం. అదేవిధంగా వాట్ ఈస్ ద అటామిసిటీ ఆఫ్ పొటాషియం డైక్రోమేట్ అన్నాం. K2Cr2O7. దాంట్లో ఎన్ని ఉన్నాయంటే 2 పొటాషియం, 2 క్రోమియం, 7 ఆక్సిజన్, అంటే మొత్తం 11 ఆటమ్స్ ఉన్నాయి. వాట్ ఇన్ బై అటామిసిటీ అంటే ద టోటల్ నెంబర్ ఆఫ్ ఆటమ్ ప్రెసెంట్ ఇన్ ఏ మాలిక్యూల్ ఈస్ కాల్డ్ ఎస్ ఏ అటామిసిటీ అంటాం. అందుకని ఇక్కడ వాట్ ఆర్ ద కెమికల్ యూనిట్స్ అంటే యాటమ్స్, మాలిక్యూల్స్, అయాన్స్. మనం ఇప్పుడు యాటమ్స్ అంటే ఏందో తెలుసుకున్నాం, మాలిక్యూల్స్ అంటే తెలుసుకున్నాం. నెక్స్ట్ అయాన్స్. ఈ అయాన్స్నే రాడికల్స్ అని కూడా అంటారమ్మా. అయాన్స్ అనేది ఆల్సో కాల్డ్ ఎస్ ఏ రాడికల్స్ అంటాం. ఈ అయాన్స్ అనేవి 2 టైప్స్, క్యాటయాన్, యానయాన్ అమ్మ. పాజిటివ్ ఛార్జ్ ఉంటే క్యాటయాన్ అంటాం, నెగిటివ్ ఛార్జ్ ఉంటే యానయాన్ అంటాం. ఈ
ఇవి ఎలా వస్తాయి సార్ అంటే వాటి యొక్క వ్యాలెన్సీని బట్టమ్మ. వాట్ ఇన్ బై వ్యాలెన్సీ అంటే the combining capacity of an element is called as its valency అని చెప్తాం. ఈ వ్యాలెన్సీకి చాలా రకాల డెఫినేషన్స్ ఉన్నాయమ్మా. ఫస్ట్ మనం హైడ్రోజన్ ప్రకారం తీసుకుంటే ద నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్ కంబైన్డ్ టు ఎన్ ఎలిమెంట్ ఈజ్ కాల్డ్ as ఏ వ్యాలెన్సీ అని చెప్తాం. మళ్ళీ చూడండి ఇక్కడ మామూలు అయిపోయిన వ్యాలెన్సీ అంటే కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఈజ్ కాల్డ్ as ఏ వ్యాలెన్సీ. దీనికి చాలా రకాల డెఫినేషన్స్ ఉన్నాయి. హైడ్రోజన్ ప్రకారం తీసుకున్నప్పుడు ద నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ కంబైన్డ్ టు ఎన్ ఎలిమెంట్ ఈజ్ కాల్డ్ ఇట్స్ వ్యాలెన్సీ అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నాం, ఇన్ HCl ద వ్యాలెన్సీ ఆఫ్ హైడ్రోజన్ ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్తాం. అంటే దాంట్లో HClలో ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 1. H2O వ్యాలెన్సీ ఆఫ్ ఆక్సిజన్, సారీ ఇక్కడ వ్యాలెన్సీ ఆఫ్ క్లోరిన్ అమ్మ, సారీ ఇక్కడ వ్యాలెన్సీ ఆఫ్ ఆక్సిజన్ అంటే 2. NH3 తీసుకుందాం, వ్యాలెన్సీ ఆఫ్ నైట్రోజన్ 3. CH4 తీసుకుందాం, కార్బన్ యొక్క వ్యాలెన్సీ 4. ఇక్కడ చూడండి, ఇప్పుడు చెప్పాను ద నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్ కంబైన్డ్ టు ఎన్ ఎలిమెంట్ ఈజ్ కాల్డ్ as ఏ వ్యాలెన్సీ. ఇక్కడ చూడండి HClలో ఎన్ని హైడ్రోజన్ ఉన్నాయంటే 1. అందుకని HClలో క్లోరిన్ యొక్క వ్యాలెన్సీ ఎంతంటే 1 అని చెప్పాం. H2Oలో ఆక్సిజన్ యొక్క వ్యాలెన్సీ ఎంతంటే 2. NH3లో వ్యాలెన్సీ ఆఫ్ నైట్రోజన్ ఎంతంటే 3. CH4లో కార్బన్ యొక్క వ్యాలెన్సీ ఎంతంటే 4. ఇప్పుడు మెయిన్ ఇక్కడ కెమిస్ట్రీలో ఫార్ములాస్ రాయాలంటే ముందు మనకు ఇందాక రాడికల్స్ చెప్పానమ్మా, కొన్ని పాజిటివ్ కొన్ని నెగిటివ్ ఉన్నాయి, క్యాటయాన్స్ యానయాన్స్ అమ్మ. ఆ రాడికల్స్ అనేవి నెక్స్ట్ క్లాస్లో చెప్తానమ్మా. ఇవి ఇక్కడ దాకా ఫస్ట్ ఇక్కడ ఈరోజు చెప్పిన మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ నేను చెప్పాను వాట్ ఇన్ బై కెమిస్ట్రీ అని చెప్పాను. ఇట్ ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ ఇట్ ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ which deals with the study of properties of matter and how one form of matter is converted to another form. That is called as a chemistry. What in by matter? It has some minimum mass and occupies some space is called as a matter. Based upon physical state, matter is 3 types: solids, liquids, gases. Malli chemistry una substances are classified into 3 types చెప్పనమ్మా, ఎలిమెంట్స్, కాంపౌండ్, మిక్సర్. వాట్ ఆర్ ద కెమికల్ యూనిట్స్ అనగా ఇప్పుడు చెప్పిన యాటమ్స్, మాలిక్యూల్స్, అయాన్స్. ఇక్కడ అయాన్స్నే రాడికల్స్ అని కూడా అంటాం. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సోడియం ఉంది, దీని మీద ఛార్జ్ ఉందా? ఏం ఛార్జ్ లేదు. మీకు ఆల్రెడీ 10th క్లాస్లోనే అటామిక్ స్ట్రక్చర్ చెప్పుంటారమ్మా. జెడ్ అంటే అటామిక్ నెంబర్, ఏ అంటే అటామిక్ మాస్ నెంబర్. మీకు ఇప్పుడు నేను కొన్ని ఎలిమెంట్స్ కూడా చెప్పాను, 1 నుంచి 20 ఎలిమెంట్స్ చెప్పి ఒక 5 ఎలిమెంట్స్ యొక్క ఎక్స్ట్రాగా 5 ఎలిమెంట్స్ యొక్క అటామిక్ నెంబర్, అటామిక్ వెయిట్ కూడా చెప్పాను. సోడియం యొక్క అటామిక్ నెంబర్ ఎంత అంటే జెడ్ ఈజ్ ఈక్వల్ టు 11. ఎనీ యాటమ్ loses an electron, it becomes cation అంట. ఇక్కడ చూడండి, సోడియం ఒక ఎలక్ట్రాన్ని లాస్ చేసుకుందంటే Na+ అవుద్దమ్మా. దిస్ ఈజ్ కాల్డ్ as ఏ క్యాటయాన్ అంటాం. ఒక న్యూట్రల్ యాటమ్ ఒక ఎలక్ట్రాన్ని లాస్ చేసుకుంటే ఫామ్ అయ్యేదాన్ని క్యాటయాన్ అంటాం. అదేవిధంగా క్లోరిన్ తీసుకున్నాం, క్లోరిన్ అటామిక్ నెంబర్ Z is equal to 17. A neutral atom gains an electron, it becomes anion. Cl plus electron gives rise to Cl minus.
ఇప్పుడు మనం 10th క్లాస్ లాగా ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ సోడియం క్లోరైడ్ ఫార్ములా రాయమంటే NaCl అని చెప్తాం. ఆ NaCl ఎలా వచ్చిందంటే Na+Cl- కంబైండ్ అయితే NaCl వచ్చిందమ్మా. ఆ విధంగా ఫస్ట్ మనం ఈ కెమిస్ట్రీలో ఫార్ములాస్ తెలియాలంటే ఈ రాడికల్స్, వాటి యొక్క సింబల్స్, వాటి యొక్క వ్యాలెన్సీ గురించి తెలుసుకోవాలమ్మా. అవి నెక్స్ట్ క్లాస్లో చెప్తాను, క్యాటయాన్స్, యానయాన్స్ గురించి.